అది 2012 ముంబై. ఒకరోజు పోలీసులకి ఒక అతని నుండి కాల్ వచ్చింది. అతను కాల్ చేసి పోలీసులకి ఈ విధంగా చెప్పాడు, శ్యామ్వర్ రాయ్ అనే ఒక డ్రైవర్ ఉన్నాడు, అతని దగ్గర ఒక తుపాకీ ఉంది, ఎందుకో తెలుసుకోండి అని చెప్పాడు. వెంటనే పోలీసులు ఆ డ్రైవర్ని అరెస్ట్ చేశారు. నిజంగానే అతని దగ్గర తుపాకీ ఉంది, ఎందుకిది నీ దగ్గర ఉంది అని పోలీసులు అడిగారు. అప్పుడు ఆ డ్రైవర్ ఈ విధంగా చెప్పాడు, మా మేడం ఒక పార్సల్ ఇచ్చింది, ఆ పార్సల్ని ఓపెన్ చెయ్యొద్దని చెప్పింది, కానీ నాకు డౌట్ వచ్చి ఒకరోజు దాన్ని ఓపెన్ చేశాను, అందులో ఇది ఉంది, కానీ ఈ విషయం గురించి ఎవరికీ చెప్పకుండా దాన్ని నా దగ్గరే ఉంచుకున్నాను అని డ్రైవర్ చెప్పాడు. ఎందుకు మీ మేడం నీకు ఈ పార్సల్ ఇచ్చింది అని పోలీసులు అడిగారు. మా మేడం తన కూతుర్ని హత్య చేసింది, ఆ టైంలో తను నాకు ఇది ఇచ్చింది అని డ్రైవర్ చెప్పాడు. అప్పుడు పోలీసులకి అర్థమైంది, దీని వెనుక ఏదో పెద్ద స్టోరీ దాగి ఉందని. ఒక తల్లి తన కన్న కూతుర్ని ఎందుకు హత్య చెయ్యాల్సి వచ్చింది, ఎలా చేసింది, అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ఇంద్రాణి అనే పేరుతో ఒక అమ్మాయి ఉంది. ఆమె అస్సాం స్టేట్లో జన్మించింది. అక్కడే తన పేరెంట్స్కి ఒక సొంత ఇల్లు ఉంది. వాళ్ళది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇంద్రాణి ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు ఒక అబ్బాయితో ప్రేమలో పడింది. అతని పేరు సిద్ధార్థ దాస్. ఇద్దరి వయస్సు చిన్నదే అయినా కూడా ఒకరిని ఒకరు బాగా ఇష్టపడ్డారు. లివింగ్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. కొన్ని రోజుల తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంద్రాణి తన భర్తని పుట్టింటికి తీసుకువెళ్ళింది. ఆ ఇంట్లోనే కొన్ని రోజులు తమ మ్యారీడ్ లైఫ్ని కొనసాగించారు. ఆ తర్వాత వాళ్ళకి ఒక పాప పుట్టింది. ఆ పాప పేరే షీనా. షీనా పుట్టినప్పుడు ఇంద్రాణి వయస్సు జస్ట్ 15. షీనా పుట్టిన 1.5 ఇయర్కే దంపతులకి రెండో సంతానంగా ఒక బాబు పుట్టాడు. ఆ బాబు పేరు మైకేల్. ఒకవైపు సిద్ధార్థకి జాబ్ లేదు, ఇంకోవైపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. డబ్బు సంపాదన విషయంలో భార్యాభర్తలకి తరచుగా గొడవలు వస్తుండేవి. ఇంద్రాణి ఎప్పుడూ రిచ్గా బ్రతకాలనుకునేది, కానీ తన లైఫ్ ఇలా అవుతుందని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. లైఫ్ ముందుకు పోవాలంటే జస్ట్ ప్రేమ ఉంటే సరిపోదు, దానికి డబ్బులు కూడా అవసరమని రియలైజ్ అయ్యింది. సిద్ధార్థ తనకి కరెక్ట్ కాదని తెలుసుకుంది. ఇంటి నుంచి వెళ్ళిపోదామని అనుకుంది. అనుకున్నట్టుగానే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా కోల్కతా వెళ్ళిపోయింది. ఇంద్రాణి అలా ఇంటి నుంచి వెళ్ళిపోవడం వల్ల పేరెంట్స్కి పాపం ఏం చేయాలో అర్థం కాలేదు. సిద్ధార్థని అడిగారు, పిల్లల్ని చూసుకుంటావా అని. అతను చూసుకోలేనని అన్నాడు. అప్పుడు ఇంద్రాణి పేరెంట్స్ సిద్ధార్థని ఇంట్లో నుంచి బయటికి పంపేసి పిల్లల్ని వాళ్లే పెంచడం మొదలుపెట్టారు. కోల్కతా వెళ్ళిన ఇంద్రాణి ఎలాగైనా డబ్బులు సంపాదించాలనుకుంది. అప్పుడే ఆమెకి కోల్కతాలో ఒక అతను పరిచయం అయ్యాడు. అతని పేరు సంజీవ్ ఖన్నా. అతను ఒక మంచి బిజినెస్ మ్యాన్, ఇంకా స్పోర్ట్స్ క్లబ్లో హెడ్ కూడా. ఇంద్రాణి, సంజీవ్ ఖన్నా ఇద్దరు ప్రేమలో పడ్డారు, పెళ్లి చేసుకున్నారు. తమకి ఒక పాప పుట్టింది. ఆ పాప పేరు విధి. సంజీవ్ ఖన్నా బిజినెస్ మ్యాన్ అవ్వడం వల్ల అతనికి పెద్ద పెద్ద వ్యక్తులతో కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇంద్రాణి సంజీవ్ భార్య అవ్వడం వల్ల ఆ పెద్ద వ్యక్తులతో ఇంద్రాణికి కూడా పరిచయం ఏర్పడింది. అలా పరిచయమైన వ్యక్తుల్లో ఒక అతను ఇంద్రాణికి బిజినెస్లో హెల్ప్ చేస్తానన్నాడు. ముంబైకి తీసుకుని వెళ్ళాడు. అతని హెల్ప్తో ముంబైలో INX సర్వీసెస్ అనే పేరుతో HR కన్సల్టెన్సీ బిజినెస్ని ఇంద్రాణి స్టార్ట్ చేసింది. బిజినెస్ బాగా రన్ అవుతుంది. అదే టైంలో ఒక బార్లో స్టార్ ఇండియా టెలివిజన్ కంపెనీ CEO అయిన పీటర్ ముఖర్జీ అనే అతను ఇంద్రాణికి పరిచయం అయ్యాడు. అసలే ఇంద్రాణికి డబ్బు ఆశ చాలా ఎక్కువ. సో ఆమె పీటర్ మీద మనసు పడింది. అదే టైంలో పీటర్ తన మొదటి భార్యతో డివర్స్ ప్రాసెస్లో ఉన్నాడు. అందువల్ల పీటర్ కూడా ఇంద్రాణితో రిలేషన్కి ఇష్టపడ్డాడు. అదే టైంలో సంజీవ్ ఖన్నా బిజినెస్లో చాలా నష్టపోతున్నాడు. ఇదే మంచి టైం అనుకొని ఇంద్రాణి తన సెకండ్ హస్బెండ్ అయిన సంజీవ్కి డివర్స్ ఇచ్చి పీటర్ని పెళ్లి చేసుకుంది. తన కూతురైన విధిని సంజీవ్ దగ్గర నుండి తీసుకుని పీటర్ దగ్గరికి తీసుకొచ్చింది. సంజీవ్ దగ్గర నుండి విధిని తీసుకొని రావడానికి కారణం ఏంటంటే పాపని అతను సరిగా చూసుకోలేడేమనని భయంతో. ఎందుకంటే ఆల్రెడీ సంజీవ్ ఖన్నా బిజినెస్లో నష్టాల్లో ఉన్నాడు గనుక. పీటర్ ముఖర్జీ విధిని అఫీషియల్గా అడాప్ట్ చేసుకున్నాడు. సో ఇప్పుడు పీటర్, ఇంద్రాణి, విధి ముగ్గురు ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. ఈ స్టోరీ గురించి కాసేపు పక్కన పెడదాం. మీకు ఫస్ట్లో చెప్పినట్టుగా ఇంద్రాణి పేరెంట్స్ ఇంకా అస్సాంలోనే ఉంటున్నారు. ఇంద్రాణికి ఫస్ట్ పుట్టిన షీనాని, మైకేల్ని వాళ్ళే చూసుకుంటున్నారు.
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవ్వడం వల్ల గ్రాండ్ పేరెంట్స్కి పిల్లల్ని పోషించడం చాలా బరువైంది. పిల్లల్ని చదివించడం వాళ్ళకి చాలా భారమవుతుంది. ఇలా ఉండగా ఒక రోజు ఇంద్రాణి, పీటర్ కలిసి ఉన్న ఒక ఫోటో గ్రాండ్ పేరెంట్స్కి న్యూస్ పేపర్లో కనిపించింది. అప్పుడు వెంటనే వాళ్ళు తమ కూతురైన ఇంద్రాణికి ఫోన్ చేశారు. పిల్లల చదువుల్ని చూసుకోమని రిక్వెస్ట్ చేశారు. అప్పుడు ఇంద్రాణి ఇలా అనుకుంది, నాకు ఇప్పుడు సమాజంలో మంచి పేరు ఉంది. ఇప్పుడు గాని వీళ్ళు అడిగింది ఒప్పుకోకపోతే వీళ్ళు బయటికి వచ్చి కూతురు కొడుకు అని పెద్ద గోల చేస్తారు. అదంతా భరించడం అనవసరం. జస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెసే కదా, వాళ్ళు అడిగింది చేస్తే నేను చెప్పినట్టు వాళ్ళే పడుంటారు అని ఇంద్రాణి అనుకుంది. షీనాని, మైకేల్ని ముంబైకి తీసుకొని వచ్చి వాళ్ళని చదివించడం మొదలుపెట్టింది. షీనాని, మైకేల్ని ఇంద్రాణి తన హస్బెండ్కి, తన రిలేటివ్స్కి వాళ్ళు తన సిస్టర్ అండ్ బ్రదర్ అని పరిచయం చేసింది. తన పరువు పోతుందేమోనని భయపడి. ఇంద్రాణి తన రిలేటివ్స్కి అలా చెప్పుకోవడాన్ని పిల్లలు కూడా యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే చదువుకి డబ్బులు ఇవ్వడానికి వాళ్ళకి ఇక వేరే ఆప్షన్ లేదు గనుక. సో ఇప్పుడు ఇంట్లో పీటర్, ఇంద్రాణి, విధి, షీనా ఉంటున్నారు. స్టడీస్కి మైకేల్ని ఢిల్లీకి పంపించారు. ఇంద్రాణి యొక్క ఫస్ట్ హస్బెండ్ కూతురు షీనా. కానీ బయట మాత్రం షీనా తన చెల్లి అని ఇంద్రాణి చెప్పుకుంటుంది. ఇది ఇలా ఉండగా విధి మీద చూపించినంత ప్రేమ షీనా మీద ఇంద్రాణి చూపించట్లేదు. అందుకు షీనా రోజు తన మనస్సులో బాధపడేది. విధి ఏమడిగినా ఇంద్రాణి దానికి నో చెప్పేది కాదు. కానీ షీనాకి ఏం కావాలన్నా చాలా బ్రతిమలాడుకుంటే తప్ప ఇంద్రాణి ఇచ్చేది కాదు. ఇప్పుడు షీనాకి ఎమోషనల్గా ఎవరిదైనా సపోర్ట్ కావాలి. ఈ టైంలోనే పీటర్ కొడుకైన రాహుల్ షీనాకి పరిచయం అయ్యాడు. ఈ రాహుల్ అనే అబ్బాయి పీటర్ ఫస్ట్ వైఫ్ యొక్క కొడుకు. కొన్ని రోజులకి రాహుల్, షీనా ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇద్దరూ లివింగ్ రిలేషన్ మెయింటైన్ చేయడం మొదలుపెట్టారు. త్వరలో పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. ఈ రిలేషన్ ఇంద్రాణికి నచ్చలేదు. ఇదే టైంలో ఇంద్రాణి తన బిజినెస్లో వచ్చిన 900 కోట్ల రూపాయలని షీనా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసింది. షీనా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి కారణం ఏంటంటే ఇల్లీగల్గా సంపాదించిన మనీ గనుక తన సొంత అకౌంట్కి కాకుండా వేరే వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే డౌట్ రాకుండా ఉంటుందేమోనని. అందుకని ఇంద్రాణి షీనా అకౌంట్ని సెలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు ఇంద్రాణి మనీ విత్డ్రా చేసుకోవాలంటే షీనా సిగ్నేచర్ కావాలి. కానీ షీనా సిగ్నేచర్ పెట్టడానికి నిరాకరించింది. అందరిలో నేను నీ కూతురు అని చెప్పుకుంటే తప్ప సిగ్నేచర్ పెట్టనని షీనా చెప్పింది. షీనాని అడ్డు తొలగించుకోవడానికి ఇప్పుడు ఇంద్రానికి 3 రీజన్స్ కనబడుతున్నాయి. 1, రాహుల్తో రిలేషన్. రాహుల్ని షీనా పెళ్లి చేసుకుంటే అప్పుడు పీటర్ యొక్క ఆస్తులన్నీ షీనాకి వెళ్ళిపోతాయి. తనకి, తన కూతురైన విధికి ఏమీ మిగలవు. 2వ రీజన్, షీనా తన కూతురు అని ఎప్పటికైనా అందరికీ తెలుస్తుందేమోనని భయం. 3వ రీజన్, 900 crores ట్రాన్స్ఫర్కి షీనా సంతకం పెట్టడం లేదు. ఈ 3 రీజన్స్ వల్ల షీనాని ఇంద్రాని హత్య చెయ్యాలనుకుంది. దానికి బాగా ప్లాన్ వేసింది. 2 మనుషుల్ని సెలెక్ట్ చేసుకుంది. ఒకరు తన కార్ డ్రైవర్, పేరు శ్యాంవర్ రాయ్. హెల్ప్ చేస్తే 5 లక్షల రూపాయలు ఇస్తానని అతనికి డబ్బు ఆశ చూపించింది. ఇంకొకరు తన సెకండ్ హస్బెండ్, పేరు సంజీవ్ ఖన్నా. సంజీవ్కి విధి అంటే చాలా ఇష్టం. ఎన్నోసార్లు అతను ఇంద్రాణిని అడిగాడు కూతుర్ని కొన్ని రోజులు తన దగ్గరికి పంపమని. ఇంద్రాణి ఒక్కసారి కూడా ఒప్పుకోలేదు. కానీ ఈసారి మాత్రం అదే వీక్నెస్ని ఇంద్రాణి అడ్డు పెట్టుకుంది. హెల్ప్ చేస్తే నీ కూతుర్ని కొన్ని రోజులు నీ దగ్గరికి పంపుతాను అని సంజీవ్ ఖన్నాకి ఇంద్రాణి ఆశ పెట్టింది. 2 వ్యక్తులు హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నారు. వెంటనే ఇంద్రాణి తన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసింది. షీనాని డిన్నర్కి పిలిపించింది. శారీ అండ్ రింగ్ కొనిస్తానని ఆశ చూపించింది. షీనా ఆనందంతో డిన్నర్కి రావడానికి ఒప్పుకుంది. కానీ షీనాకి తెలియదు అదే తన లైఫ్లో లాస్ట్ డే అవ్వబోతుందని. ఇంద్రాణి, డ్రైవర్ శ్యాంవర్ రాయ్, సెకండ్ హస్బెండ్ అయిన సంజీవ్ ఖన్నా షీనా కోసం కార్ దిగి వెయిట్ చేస్తున్నారు. రాహుల్ తన ఆల్టో కారులో షీనాని తీసుకుని వచ్చి ఇంద్రాణి దగ్గర డ్రాప్ చేశాడు. షీనా చాలా సంతోషంగా కనపడుతుంది తన మమ్మీతో డిన్నర్కి వెళ్తున్నందుకు. 4 కారులో కూర్చున్నారు. ముందు సీట్లో డ్రైవర్, సంజీవ్ ఖన్నా కూర్చున్నారు. వెనక సీట్లో ఇంద్రాణి, షీనా కూర్చున్నారు. డ్రైవర్ కార్ని స్టార్ట్ చేశాడు. వాటర్ తాగమని ఇంద్రాణి షీనాకి బాటిల్ ఇచ్చింది. షీనా వాటర్ తాగింది.
కానీ షీనాకి తెలియదు ఆ వాటర్లో మత్తుమందు కలిపి ఉందని. మత్తుమందు వల్ల కొంత సమయం తర్వాత షీనా స్పృహ తప్పింది. ఇదే కరెక్ట్ టైం అని అనుకొని ఇంద్రాణి వెంటనే షీనా గొంతు నొక్కి చంపేసింది. ఇప్పుడు బాడీని దాచాలి. సో ఏదైనా దూరంగా ఉన్న ప్లేస్కి తీసుకుని వెళ్ళాలనుకున్నారు. రోడ్ మీద చెక్ పోస్టులు ఉంటాయి. ఆ చెక్ పోస్టుల దగ్గర పోలీసులకి డౌట్ రాకుండా ఉండడానికి షీనా నిద్రపోతున్నట్టుగా బాడీని బ్యాక్ సీట్లో కూర్చోబెట్టారు. ఫైనల్గా బాడీని ఒక ప్లేస్కి తీసుకువెళ్ళి పెట్రోల్ పోసి తగలబెట్టారు. 25 ఏళ్ల వయసు ఉన్న షీనా చిన్న ట్రేస్ కూడా లేకుండా మాయమైపోయింది. ఇప్పుడు రాహుల్ వచ్చి షీనా ఏది అని అడిగితే ఇంద్రాణి ఆన్సర్ చెప్పాలి. సో ఇంద్రాణి తన నెక్స్ట్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసింది. హయ్యర్ స్టడీస్ కోసం షీనా యుఎస్ఏకి వెళ్ళిపోయిందని, తను ఎవరితోనూ మాట్లాడాలనుకోవడం లేదని, రాహుల్ ఇక తనకి అవసరం లేదని, బ్రేకప్ చేసుకుందని అందరినీ నమ్మించింది. అందరూ ఇంద్రాణి మాటలు నమ్మారు. ఎవరికి డౌట్ రాకుండా ఉండడానికి షీనా పేరుతో ఒక ఫేక్ ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ ఈమెయిల్ అకౌంట్ నుంచి అందరికీ అలానే మెసేజ్ పంపింది. అందరూ ఇంద్రాణి మాటలు నమ్మారు, ఒక్క రాహుల్ తప్ప. రాహుల్కి ఇంద్రాణి మీద డౌట్ వచ్చింది. పోలీసులకి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. కానీ పోలీసులు అతని కంప్లైంట్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇలా 3 years పాటు ఇంద్రాణి మేనేజ్ చేసుకుంటూ వచ్చింది. షీనా యుఎస్ఏలో ఉందని అందరినీ నమ్మించింది. కానీ ఇంద్రాణికి తెలియని విషయం ఏంటంటే అబద్ధం ఎన్నో రోజులు దాగదని, నిజమనేది నిప్పు లాంటిదని, అది ఎప్పటికైనా బయటపడుతుందని. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా పోలీసులకి ఎవరో కాల్ చేసి చెప్పగానే డ్రైవర్ రాయ్ని వాళ్ళు అరెస్ట్ చేశారు. అప్పుడు డ్రైవర్ జరిగిన విషయం మొత్తం చెప్పాడు. పోలీసులకి ఆ ఎనానిమస్ కాల్ ఎవరు చేశారనేది ఎవరికీ తెలియదు. కేసుని పోలీసులు సరిగా హ్యాండిల్ చేయట్లేదని మహారాష్ట్ర గవర్నమెంట్ కేసుని సిబిఐకి అప్పగించింది. సిబిఐ చేసిన ఇన్వెస్టిగేషన్లో ఒక కొత్త విషయం తెలిసింది. అదేంటంటే హత్యలో పీటర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని. పీటర్కి ఇంద్రాణి ఏవేవో మాటలు చెప్పి నమ్మించి హత్యకి హెల్ప్ చేసేలా చేసుకుంది. ప్రస్తుతం సంజీవ్ ఖన్నా, పీటర్ ముఖర్జీ, ఇంద్రాణి ముఖర్జీ జైల్లో ఉన్నారు. డ్రైవర్ అప్రూవర్గా మారడం వల్ల అతన్ని వదిలేశారు. 2012లో హత్య జరిగింది. 2015లో హత్య గురించి బయటపడింది. ముఖర్జీస్ ఇద్దరూ ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యారనే దాని గురించి, అదే ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం గారు ఎలా ఇన్వాల్వ్ అయ్యారనే దాని గురించి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఇదంతా చేయడం వల్ల ఇంద్రాణి కేవలం తన జీవితాన్ని మాత్రమే నాశనం చేసుకోలేదు, తన కూతురికి అసలు జీవితం అనేది లేకుండా చేసింది. తను చేసిన తప్పు ఎవ్వరికీ తెలియకుండా 3 సంవత్సరాలు దాచగలిగింది. అందరినీ తన మాటలు నమ్మించగలిగింది. షీనాని, మైకేల్ని ఆమె ఇష్టపడకపోవడానికి కారణం ఏంటంటే తెలిసి తెలియని వయసులో తను చేసిన తప్పు వల్ల కలిగిన సంతానం వాళ్ళు అని. మైకేల్ని కూడా అదే రోజు హత్య చేయాలని ట్రై చేసింది. కానీ మైకేల్కి ఇంద్రాణి మీద డౌట్ వచ్చి ఆ రోజు అతను తెలివిగా ఇంద్రాణి నుండి తప్పించుకున్నాడు. ఇదే టోటల్ స్టోరీ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనపడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.